హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఎవరైతే కువైట్కి వచ్చి ఇక్కడ పనులు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. కొందరైతే ఇళ్లలో పని చేయడానికి వస్తూ ఉంటారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. కొందరు కంపెనీల్లో పనులు చేయడానికి వస్తూ ఉంటారు. కొందరు సొంతంగా డబ్బులు పెట్టి వీసాలు కొనుక్కొని బయట వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ వీడియోని మీరు పూర్తిగా చూశారంటే ఇళ్లలో పని చేయడానికి పోతే మంచిదా, కంపెనీలో పని చేయడానికి పోతే మంచిదా, మన డబ్బులు పెట్టి వీసా తీసుకొని బయట పనులు చేసుకోవడం మంచిదా అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి. 10 మందికి ఉపయోగపడే వీడియోసే చేస్తా కానీ ఉపయోగపడని వీడియోలు అయితే నేను చేయను. చాలామంది నా వీడియోస్ చూసే కువైట్కి వచ్చారు. చాలామంది ఇక్కడ హ్యాపీగా డబ్బులు సంపాదించుకుంటూ హ్యాపీగా ఉన్నారు. మీరు నాకు కొద్దిగా సపోర్ట్ ఇచ్చారంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. ఈ వీడియోని అయితే అందరూ లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అలాగే నా ఇన్స్టా ఐడి కూడా ఫాలో చేసుకోండి. జీకేబీ తెలుగు వ్లాగ్స్ అని ఉంటుంది మన ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫాలో చేసుకోండి. అలాగే మీకు కొత్తగా వీసా వచ్చిన తర్వాత మీకు మెడికల్ కానీ, స్టాంపింగ్ కానీ, పీసీసీ, ఎమిగ్రేషన్ ఎలాంటి ప్రాసెస్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ కూడా ఇస్తున్నా పైన. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేశారంటే నీకు ఖాళీ ఉంటే ఖచ్చితంగా మీకు కాల్ మాట్లాడతా. ఒకవేళ ఖాళీ లేనప్పుడు నేను ఫోన్ మాట్లాడలేను. మీరు మెసేజ్ పెడితే ఖచ్చితంగా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే మెడికల్లో సాధ్యమైనంత వరకు క్లియర్ అయితే చేయిస్తాను. ఫస్ట్ పాయింట్, కువైట్ ఇళ్లలోకి వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఇంట్లోకి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పనులు చేసుకోవడానికి వస్తూ ఉంటారు. డ్రైవర్ పని చేయడానికి, హౌస్ బాయ్ పని చేయడానికి, ఎడారిలో ఒంటెల కాడ, గొర్రెల కాడ దివాని పని చేయడానికి, అలాగే ఆడవాళ్ళైతే క్లీనింగ్ పని, పిల్లలు చూసుకోవడానికి, వంట చేయడానికి, ఈ విధంగా ఇంట్లో పని చేయడానికి వస్తూ ఉంటారు. ఇంట్లో పని చేయడానికి వచ్చే వాళ్ళకు వీసా అయితే కువైట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. వీసా అయితే కువైట్ వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు. మీరు రావడానికి ఫ్లైట్ టికెట్ డబ్బులు కూడా కువైట్ వాళ్ళే ఫ్రీగా ఇస్తారు మగవాళ్ళకు. ఇంకా మిగతా స్టాంపింగ్, పీసీసీ అవి మన డబ్బులు పెట్టుకొని రావాలి. మీరు డ్రైవర్గా రావాలన్నా, హౌస్ బాయ్ పని చేయడానికి రావాలన్నా కానీ టికెట్ అయితే కువైట్ వాళ్ళే ఇస్తారు, ఫ్లైట్ టికెట్. అలాగే వీసా కూడా ఫ్రీగానే ఇస్తారు. మనకు అయ్యే ఖర్చు ఏంటి? ఒక స్టాంపింగ్, ఒక పీసీసీ, ఈ 2 చేయించుకుంటే చాలు మన డబ్బులు పెట్టి. మిగతాది కువైట్ వాళ్ళే పెట్టుకుంటారు. ఆడవాళ్ళకైతే కనుక మొత్తం ఖర్చు అంతా కువైట్ వాళ్ళే పెట్టుకుంటారు. పిల్లలు చూసుకోవడానికి కానీ, వంట చేయడానికి కానీ, క్లీనింగ్ పని చేయడానికి కానీ వచ్చే ఆడవాళ్లకు మొత్తం ఖర్చు అంతా కూడా కువైట్ వాళ్ళే పెట్టుకుంటారు. మెడికల్ కానించి ఫ్లైట్ ఎక్కే వరకు 1,00,000 అయినా, 1,20,000 అయినా, ఎంత డబ్బులైనా సరే ఆ డబ్బులంతా కూడా కువైట్ వాళ్ళే పెట్టుకొని మిమ్మల్ని ఇంట్లో పని చేయడానికి పిలుచుకుంటారు ఆడవాళ్ళకైతే. ఇంకా జీతం అనేది స్టార్టింగ్ వచ్చి 110 కేడీల నుంచి 120 కేడీలు ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీలో యావరేజ్గా 32,000 నుంచి 35,000 వరకు శాలరీ అనేది ఉంటుంది ఇళ్లలో పనిచేయడానికి కొత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళకు. ఇంకా రూము, ఫుడ్ ఇవన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి. ఇళ్లలో పనిచేయడానికి వచ్చే వాళ్ళకు రూము ఫ్రీగానే ఇస్తారు. అలాగే ఫుడ్ కూడా 3 పూట్ల మనకు ఫ్రీగానే పెడతారు. ఇంట్లో పనిచేయడానికి వచ్చేవాళ్ళు వాళ్ళు ఏం తింటారో అదే మనకు కూడా పెడతారు. భోజనం మధ్యాహ్నం భోజనం పెడతారు, పొద్దున పూట రొట్టి ఇస్తారు, నైట్ పూట భోజనమే పెడతారు. ఆ ఇంట్లో పనిచేసే కద్దామాలు పని మనుషులు మన వాళ్ళు అయితే కనుక, మన తెలుగు వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా నైట్ కూడా భోజనమే ఉంటుంది ఇళ్లలో పనిచేయడానికి వచ్చే వాళ్ళకు. ఇంకా తర్వాత నెలలో మనకు ఖర్చు ఎంత వస్తుంది? మీరు నెలకు వచ్చి 35,000 డబ్బు సంపాదిస్తారు. యావరేజ్గా 120 కేడీలే మీరు డబ్బు సంపాదిస్తారనుకోండి. నేను చెప్తున్న ఎగ్జాంపుల్కి చెప్తున్నా. 120 కేడీలు మీకు జీతం అనుకోండి నెలకు. దాంట్లో నుంచి ఎంత ఖర్చు అవుతుంది మీకు నెలకు వచ్చి అనేది తెలుసుకుందాం. కార్డుకు వచ్చి నెలకు 5 దినార్లు అయితే తీసేయాలి. మనం ఫోన్ మాట్లాడాలంటే ఖచ్చితంగా మనకు ఇంటర్నెట్ అనేది ఉండాలి కాబట్టి నెట్ వేసుకోవడానికి నెల 5 దినాల ఖర్చు అయితే కంపల్సరీగా వస్తుంది. ఇంకా తర్వాత 5 దినార్లు మనం సెలవుకి వెళ్ళినప్పుడు ఖర్చు అనేది అయిపోతుంది. ఇంకా సెలవుకి వెళ్ళినప్పుడు 5 దినార్లు పెట్టేవాళ్ళు ఉంటారు, 10 దినార్లు పెట్టుకోవచ్చు, 20 దినార్లు పెట్టుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టము. నేను యావరేజ్గా చెప్తున్నా. 5 దినార్లు సెలవుకి వెళ్ళినప్పుడు ఖర్చు మొత్తం 10 దినాలు ఖర్చు వస్తుంది. ఇంట్లో పనిచేయడానికి వచ్చే వాళ్ళకు 10 దినాలు ఖర్చు వస్తుంది. అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే ఉండదు ఇళ్లలో పనిచేయడానికి వచ్చే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. సబ్బు, షాంపూ ఇవనేది 2 నెలలకు 3 నెలలకు మామూలు ఒక 3 దినాలు 2 దినాలు అవుతూ ఉంటుంది. యావరేజ్గా ఒక 15 దినాలు ఖర్చు వస్తుంది అబ్బా. సబ్బులు, షాంపులకు, అలాగే మనం సెలవుకి వెళ్ళినప్పుడు ఖర్చు, మన ఫోను కార్డుకు మొత్తానికి నెలకు వచ్చి 15 దినాలు ఖచ్చితంగా ఖర్చు వస్తుంది ఇళ్లలో పనిచేయడానికి వచ్చే వాళ్ళకు. 120 కేడీల్లోంచి 15 దినాలు పోతే ఎంత ఉంటుంది? 105 దినార్లు మిగులుతుంది. మన ఇండియా కరెన్సీలో ఎంత అవుతుంది? 31,000 కంపల్సరీగా మనం నెల డబ్బులైతే మిగిలివచ్చు ఇళ్లలో పనిచేయడానికి వచ్చే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. ఇంకా రెండో పాయింట్, కంపెనీల్లో పనిచేయడానికి వస్తే ఎంత జీతాలు ఉంటాయి, ఎంత ఖర్చు అవుతుంది నెలకు, ఎంత మిగిలివచ్చు అనేది తెలుసుకుందాం. కంపెనీలో పనిచేయడానికి వచ్చే మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా
వీసా అయితే ఫ్రీగా ఇవ్వరు. ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, బ్రోకర్లు కావచ్చు, ఎవరైనా సరే మీకు కంపెనీలో వీసా ఉండదని చెప్తేనే 1,00,000 ఇస్తావా, 1,50,000 ఇస్తావా, 2,00,000 ఇస్తావా అని మీ దగ్గర నుంచి డబ్బులు అయితే తీసుకుంటారు. కొందరైతే 50,000 తీసుకొని వీసా ఇస్తారు, కొందరైతే 1,00,000 అడుగుతారు, కొందరు వచ్చి 1,50,000 అడుగుతారు. వీసా అయితే ఫ్రీగా రాదు. ఇళ్ళల్లోకి కూడా ఇప్పుడైతే ఫ్రీగా ఇవ్వడం లేదు. మగవాళ్ళకైతే 20,000, 30,000 అయితే తీసుకుంటున్నారు. నేను మామూలుగా చెప్తున్నా, వీసా అయితే ఇళ్లలో పనిచేయడానికి వచ్చే వాళ్ళకు ఫ్రీగానే ఇస్తారు కువైట్ వాళ్ళు. కంపెనీ వీసాలు కూడా ఫ్రీగానే వస్తాయి. కానీ వీసా తీసే వాళ్ళు ఖచ్చితంగా డబ్బులైతే తీసుకుంటారు. మీరు డబ్బులు పెట్టుకొనే రావాలి ఖచ్చితంగా. కంపెనీలో పనిచేయడానికి వచ్చేవాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఖచ్చితంగా డబ్బులు పెట్టుకొనే రావాలి. తలబాత్ కంపెనీలో పనిచేయడానికి వచ్చే డ్రైవర్లు అయితే 1,00,000 నుంచి 1,50,000 ఈజీగా ఖర్చు అవుతుంది మీరు కంపెనీలో పనిచేయడానికి రావాలంటే. అదే ఏదైనా కంపెనీలో డ్రైవర్గా రావాలన్నా, ఎక్కడ రావాలన్నా సరే ఈజీగా 1,50,000 ఖర్చు పెట్టుకొనే రావాలి. ఇంకా జీతాలు ఎలా ఉంటాయి కంపెనీలో పనిచేయడానికి వచ్చే వాళ్ళకు? మీరు చేసే పనిని బట్టించి ఉంటాయి. ఇప్పుడు డ్రైవర్ అయితే స్టార్టింగ్ 40,000 నుంచి 50,000 జీతం ఉంటుంది. అంటే 150 కేడీల నుంచి 160 కేడీల మధ్య ఉంటుంది అనుకోండి. ఇంకా ఎలక్ట్రీషియన్ పనిచేసే వాళ్ళకి కూడా సేమ్ శాలరీ ఉంటుంది. 140, 150 దినార్లు ఉంటాయి. ఇంకా లిఫ్ట్ టెక్నీషియన్ పనిచేసే వాళ్ళకు సేమ్ ఉంటాయి. మీ చేతి వరకు ఏ పని వచ్చినా సరే 150 నుంచి 160 దినార్ల మధ్య జీతం కంపల్సరీగా ఉంటుంది. కొన్ని కంపెనీలో 140 ఉంటుంది, కొన్ని కంపెనీలో 150 ఉంటుంది, కొన్ని కంపెనీలో 160 ఉంటుంది. ఇంకా చదువుకున్న వాళ్ళైతే కనుక సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు, అలాగే కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళు, బ్యాంకింగ్లో వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళకు లక్షల్లో ఉంటాయి జీతాలు. ఒక్కొక్కరికి 500 దినార్లు, 600 దినార్లు, 700 దినార్లు, 800 దినార్లు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఫరక్ పడదు. ఒక నెలకొచ్చి 100, 150 దినాలు ఖర్చు పెట్టుకున్నా కూడా వాళ్ళకేం ఇబ్బంది లేదు. వాళ్ళని పక్కన పెట్టండి. నేను మనలాంటి సామాన్యుల గురించి చెప్తున్నాను. ఇంకా రూము, ఫుడ్ అనేది, ఫుడ్ అయితే కంపల్సరీగా మందే ఉంటుంది. భోజనం అయితే 3 పూట్ల మందే ఉంటుంది కంపెనీలో పనిచేయడానికి వచ్చే వాళ్ళకి. ఎవరికైనా మీరు ఫుడ్ డెలివరీ బాయ్స్కి రండి, ఏ పని చేయడానికి వచ్చిన కంపెనీల్లో భోజనం ఖర్చు అయితే మందే ఉంటుంది. ఇంకా రూమ్ అయితే కంపెనీ ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ చేస్తుంది. రూమ్ అయితే కనుక ఖచ్చితంగా కంపెనీనే ఇస్తుంది. కొన్ని కంపెనీలు అయితే రూము, ఫుడ్ 2 కూడా మనమే ఉంటాయి. కొన్ని కంపెనీలు అయితే రూము కంపెనీనే ఇస్తుంది, భోజనానికి మన డబ్బులు పెట్టుకోవాలి. ఇంకా నెలకొచ్చి భోజనానికి ఎంత ఖర్చు వస్తుంది అంటే యావరేజ్గా 20 దినాలు ఈజీగా ఖర్చు వస్తుంది. ఈజీగా భోజనానికి నెలకు 20 దినాల ఖర్చు వస్తుంది. సెల్ కార్డు వచ్చి ఒక 5 దినాలు 25. మీ ఖర్చులు ఈజీగా 10 దినాలు వస్తాయి. ఎందుకంటే 24 అవర్స్ బయటే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా 10 దినాలు వస్తాయి. అడిగంత 35 దినాలు యావరేజ్గా ఖర్చు వస్తుంది బయట కంపెనీల్లో పనిచేసే వాళ్ళకు. మీ జీతం ఎంత? 150 దినాలు పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. కంపెనీలో పనిచేసే వాళ్ళకు 150 పెట్టుకోండి జీతం. కొందరికి 200 కూడా ఉంటుంది. నేను ఎగ్జాంపుల్కు 150 కేడీలు జీతం అనుకోండి. 35 దినాలు ఖర్చు అయిపోతే మీకు మిగిలేదంతా 115 కేడీలు మిగులుతుంది. 115 దినాలు మన ఇండియా కరెన్సీలు ఎంత అవుతుంది? 34,000 రూపాయలు మనకు డబ్బులు మిగులుతాయి. ఇంట్లో పనిచేసే వాళ్ళకు నెలకొచ్చి 30,000 మిగిలితే ఒక 5 నిమిషాలకు రెస్ట్ లేకుండా 8 గంటలు 10 గంటలు మనం పని చేస్తే నెలకు మన ఖర్చులన్నీ పోగా 33,000 34,000 డబ్బులు మిగిలిస్తారు. హైయెస్ట్ అంటే 35,000 మిగులుతుంది. అంతకంటే ఎక్కువ మిగలదు. 2 సంవత్సరాల వరకు మీకు జీతాలు పెంచరు కంపెనీల్లో కూడా. కొన్ని కంపెనీలు సంవత్సరాన్ని పెంచుతారు, కొన్ని కంపెనీలు 2 సంవత్సరాలు కూడా పెంచరు, కొన్ని కంపెనీలు ఉరివే పెంచరు. చెయ్యి ఇష్టం లేకపోతే ఇంకొంపో, లేదంటే ఇంకో కంపెనీలోకి వెళ్ళిపో, లేదంటే ఇంటికి వెళ్ళిపో అని చెప్పేస్తారు. అలా కూడా ఉంది సిచ్యువేషన్ కువైట్లో. ఇంకా 3వ పాయింట్, సొంతంగా డబ్బులు పెట్టి వీసా కొనుక్కొని వచ్చి బయట పనులు చేసుకుంటూ ఉంటారు చాలామంది. బయట బేల్దార్ పని చేసే వాళ్ళు ఉంటారు, బయట ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ ఉంటారు, ఏసీ పని చేసుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళైతే ఇళ్లల్లో క్లీనింగ్ పని, వంట పని చేయడానికి కూడా వాళ్ళ డబ్బులు పెట్టుకొని సంవత్సరం అకామా రిన్యూవల్ చేసుకుంటూ బయట పని చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు నెలకు ఎంత సంపాదిస్తారు, ఎంత మిగులుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బయట పనులు చేసుకునే వాళ్ళకైతే, ఆడవాళ్ళు అయితే గన నెలకు 200 జీతం ఉంటుంది. 200 నుంచి 250 దినాలు సంపాదిస్తారు ఆడవాళ్ళు బయట పని చేసుకునే వాళ్ళు. మగవాళ్ళు అయితే గన డ్రైవర్ పనిచేసే వాళ్ళైతే నెలకొచ్చి 200 నుంచి 300, 400 కూడా సంపాదిస్తూ ఉంటారు డ్రైవర్ పనిచేసేవాళ్ళు. బేల్దార్ పనిచేసేవాళ్ళు, ఏసీ టెక్నీషియన్ పనిచేసేవాళ్ళు, ఎలక్ట్రీషియన్ పనిచేసేవాళ్ళు, ఇలాంటి పనులు చేసుకునే వాళ్ళు నెలకొచ్చి 300 నుంచి 400 వరకు వాళ్ళు కూడా సంపాదిస్తారు. యావరేజ్గా నెలకొచ్చి 300 దినార్లే వేసుకుందాం. కొందరు 400 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 500 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 600 కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు బయట పనులు చేసుకునే వాళ్ళు. యావరేజ్గా 300 వేసుకుందాం. 300 సంపాదిస్తారనుకోండి నెలకు. 300లో నుంచి రూమ్కి వచ్చి 20 కేడీలు తీసేయండి, భోజనానికి వచ్చి 20 కేడీలు తీసేయండి, 40 దినార్లు. ఫోన్ కార్డుకు వచ్చి 5 దినాలు తీసేయండి, 45 దినార్లు. సంవత్సరానికి అకామా ఖాదీం అయితే 350 దినార్లు సంవత్సరానికి. సూన్ అయితే
450 500 దినార్లు. బయట పనులు చేసుకునే వాళ్ళు సూనాకామ అయితే సంవత్సరానికి 400 నుంచి 500 దినార్లు సంవత్సరం అకామా రెన్యూలు కట్టుకోవాలి. ఖాదీం అకామా పైన బయట పనులు చేసుకునే వాళ్ళు అయితే కనుక సంవత్సరానికి 300 నుంచి 350 దినాలు సంవత్సరం అకామాకి అనేది కట్టుకోవాలి. 300 దినార్లు అంటే నెలకి ఎంత పడుతుంది? 30 దినార్లు అకామాకు. నెలకొచ్చి 30 దినార్లు వేసుకోండి. ఒక 5 దినాలు ఇటోటో చెప్తున్నా. నెలకొచ్చి అకామాకు 30 దినాలు పక్కన పెట్టాలి. ఇంక సంవత్సరం ఆమొద్దైనా మనం 350 దినాలు పెట్టి కొట్టుకోవాల్సిందే కదా ఖాదీం అకామా అయితే. 30 దినాలు అకామాకు తీసేయండి. రూముకు, ఫుడ్కు, కార్డుకు 45 దినార్లు తీసేయండి. ఆడికి ఎంత అయింది? ఒక 30, ఒక 45, 75. ఇంకొక 5 దినాలు ఇటోటో ఖర్చు అవుతా ఉంటుంది కొందరికి. 80 దినాలు తీసేయండి. ఖాదీం అకామా పైన బయట పనిచేసుకునే వాళ్ళు నెలకు 300 సంపాదిస్తే ఖచ్చితంగా 80 దినాలు ఖర్చులు వెళ్ళిపోతాయి. ఒక్కొక్క నెల 100 దినాలు కూడా ఖర్చు వస్తుంది. 300లోంచి 100 పోతే ఎంత మిగులుతుంది? 200 దినాలు మిగులుతుంది. ఎన్ని గంటలు పని చేయాలి ప్రతిరోజు? తెల్లారుజామున 5 గంటలకు నిద్ర లేచి పనిలోకి పోతే సాయంత్రం 4 గంటల వరకు 3:30 వరకు పని చేయించుకుంటారు. నెలకొచ్చి 200 దినాలు సంపాదిస్తారు బయట ఖాదీం అకామా పైన పని చేసుకునే వాళ్ళు. 200 దినాలు అంటే మన ఇండియన్ కరెన్సీలు ఎంత అవుతుంది? 60,000 వేసుకోండి. ఒకవేళ 2,000 ఇటోటో నెలకొచ్చి 60,000 సంపాదించవచ్చు ఖర్చులన్నీ పోంగా. అది కూడా రోజు పని ఉంటే. బయట పని చేసుకునే వాళ్ళకు రోజు పని ఉంటేనే. కొందరికైతే పనులు లేవు పాపం. 10 రోజులు పని ఉంటే 10 రోజులు పని ఉండదు. వారం పని ఉంటే వారం పని ఉండదు. ఇట్లా కూడా చాలామంది ఉన్నారు పాపం. నెలంతా కూడా పని లేకుండా ఖాళీగా రూములో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అప్పు చేసి బాడీలు కట్టుకునే వాళ్ళు ఉన్నారు రూములకు. రోజు పని ఉంటే నెలకొచ్చి ఒక 60,000 సంపాదించవచ్చు. నేను యావరేజ్గా చెప్పాను. సూనాకామా పైన బయట పని చేసుకునే వాళ్ళు అయితే కనుక నెలకొచ్చి 50,000, 60,000 అంతకంటే ఎక్కువ మిగిలిలేరు. అది కూడా రోజు పని ఉంటేనే. బయట పనులు చేసుకునే వాళ్ళకు పనులు ఒక రోజు ఉంటాయి, ఒక రోజు పనులు ఉండవు. ఓ నెలలో 4 శుక్రవారాలు వస్తాయి మళ్ళీ. అది చెప్పడం మర్చిపోయాను. మీకు రోజు పనులు ఉంటాయని చెప్పి శుక్రవారం ఖచ్చితంగా సెలవు ఉంటుంది. బయట పని చేసుకునే వాళ్ళు శుక్రవారం మానేస్తారు. 4 శుక్రవారాలు తీసేస్తే వాళ్ళకు కూడా 50,000 మిగులుతుంది. 50,000 కంటే ఎక్కువ మిగలదు. అదే ఆడవాళ్ళకైతే ఇళ్లలో పనిచేసే వాళ్ళకు 150 కేడీల కంటే ఎక్కువ మిగిలిలేరు. వాళ్ళ అకామా పెట్టుకొని, వాళ్ళు రూమ్ బాడీకి కట్టుకొని, భోజనానికి డబ్బులు పెట్టుకొని, అన్ని ఖర్చులు పోగా ఆడవాళ్ళైతే నెలకు 40,000 కంటే ఎక్కువ మిగిలిలేరు. పొద్దున్నే పనికి పోతే సాయంత్రం వరకు పని చేయాలి. పొద్దున్నే 9 పోతే నైట్ 9 వరకు చేయాలి. రెయ్యం పొగులు వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. అలా ఉంటే 250 ఇస్తారు. లేదా పొద్దున్న పనికి పోయి సాయంత్రం రూమ్కి వచ్చేసే వాళ్ళకైతే రోజుకొచ్చి 8 దినార్లు, 7 దినార్లు ఆ విధంగా ఇస్తారు. మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంట్లోకి పోతే బెస్టా, బయట కంపెనీలోకి పోతే బెస్టా, మన డబ్బులు పెట్టుకొని వీసా కొనుక్కొని పోయి బయట పని చేసుకోవడం బెస్ట్ అనేది మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది. కువైట్లో డబ్బు సంపాదించాలంటే మనకు అదృష్టం ఉండాలి. అదృష్టం ఉంటేనే ఇక్కడ డబ్బు సంపాదిస్తాం. మనం వచ్చిన టైం బాగలేకపోతే నువ్వు బయట వచ్చినా నువ్వేం సంపాదించలేవు, ఇంట్లోకి వచ్చినా ఏం సంపాదించలేవు, కంపెనీలోకి వచ్చినా కూడా సంపాదించుకోలేము. క్లారిటీగా చెప్పినాను అనుకుంటున్నా ప్రతి ఒక్కటి పాయింట్. ఇంకా ఏదైనా మిస్ అయ్యింటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. మర్చిపోద్దండి, ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే మీరు పెట్టే కామెంట్స్ని బట్టి చేస్తాను. మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్. జై హింద్.